చూస్తే రాంగ్. కాబట్టి ఎవరి ఆస్పెక్ట్ వాళ్ళు మాట్లాడుకోవచ్చు. చెడు అని చెప్పాలంటే చెడు కోణంలో నుంచి చెప్పచ్చు, మంచి అంటే మంచి కోణంలో చెప్పచ్చు. అవును. కానీ ఒకేసారి ఇప్పుడు ఇన్ని ఆరోపణలు చేయడం, ఒకేసారి గత పాలక మండలిలో ఇన్ని అక్రమాలు జరిగినాయని తెర మీదకి తీసుకురావడం, ఓకే తీసుకురావడంలో నేను తప్పు పట్టట్లేదు. కానీ ఏదైనా డైవర్షన్ ఇది పరకామణి కేసు వ్యవహారం ఎంత సీరియస్ గా నడుస్తున్న టైంలో ఇవన్నీ తెర మీద తీసుకొచ్చి ఇంకొన్ని రోజులు ఏమైనా కొనసాగింప పొడిగింప? అదేం లేదు. ఇప్పుడు పరకామణి దాంట్లో ఏసీబీ దన్ను సిఐడి ఇచ్చేశారు కదా నివేదిక. అయిపోయింది. ఇప్పుడు రోజు హిందుత్వ వ్యతిరేకి జగను, అతను దుర్మార్గుడు, అతను వస్తే నాశనం, వాళ్ళు చేసిన తప్పులు ఉన్నాయి. ఆ రోజును గుర్తు తెచ్చుకోండి ఒకసారి. ఆ కొడాలి నానిని ఫస్ట్ మాట్లాడింది ఎవరు, నిలదీసింది ఎవరు? నేను కదా. ఆ విగ్రహానికి సంబంధించినటువంటిది ధ్వంసం జరిగినప్పుడు రద్దగ్ధం అప్పుడు మాట్లాడిన నేను కదా. రామతీర్థం మాట్లాడినప్పుడు నేను కదా. ఫస్ట్ మనం మాట్లాడాకనే వైరల్ అయినాయి. దాని తర్వాత కంటిన్యూ చేశారు మిగతా. ఆ రోజున ఆయనకి ఎంత అహంకారం అని కూడా మాట్లాడాం కదా నానిది. ఇది గ్యారంటీ దెబ్బతింటామని కూడా చెప్పాం కదా ఆ రోజు. తప్పుని తప్పనాల, లేని తప్పుని రుద్దొద్దు, లేదా దేవుణ్ణి రాజకీయాలకు వాడుకోవద్దు. ఇప్పుడు హిందుత్వాన్ని వాడేస్తున్నారు ఇక్కడ రాజకీయానికి. హిందుత్వ చైతన్యాన్ని రాజకీయం వైపుకి డైవర్ట్ చేసుకుని స్వార్థానికి వాడుకుంటున్నారు. ఇప్పుడు రాజకీయానికి వాడుకున్న ఒక అర్థం, స్వార్థానికి వాడుతున్నారు, ప్రజల్ని తప్పుదో పట్టిస్తున్నారు. అది అదే కదా. రైట్, చూద్దాం నిజంగా